వ్యాపారులకు ఇందిరమ్మ ఇల్లు కాసులు కురిపిస్తున్నాయి. అడ్డగోలు సంపాదనకు మార్గం సుమకం చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇసుకాసురులకు జేబులు నింపుతోంది. ఇసుక రవాణాకు రాచమార్గం దొరికిందన్న సంతోషంలో రెట్టింపు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వే బిల్లులు తీసుకొని దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో వే బిల్లుపై 5 ట్రిప్పులకు తక్కువ కాకుండా ఒక్కోసారి ఒకే బిల్లుపై రోజంతా ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తున్న ఇసుక వ్యాపారులు మాత్రం వేలాది రూపాయలు లబ్ధిదారుల వద్ద దుండుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను 2,500 నుంచి 3,500 వరకు అమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖలకు చెందిన అధికారులకు ముందుగానే వారు అడిగినంత ముడుపులు ముట్టజెప్పడంతో వారు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. పూర్తిగా అధికారులు పర్యవేక్షణ కరువైంది. దీంతో ఎవరికీ భయపడకుండా నిర్భీతిగా పట్టపగలే జోరుగా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో 5 నుంచి 10 ఎకరాల వరకు వ్యవసాయ పొలం ఉంటే కూడా ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు ఆలోచించేవారు. ఊరుకొక్కటి కూడా అప్పట్లో ట్రాక్టర్ ఉండేవి కావు. ట్రాక్టర్ ఉన్న రైతు అంటే గ్రామంలో అదో హోదా ఉండేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్ అవసరానికి అర్థమే మారిపోయింది. వ్యవసాయ పనులకు తక్కువ, ఇసుక రవాణాకు ఎక్కువ అన్న చందంగా ట్రాక్టర్ ఉపయోగం పెరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనికి తోడు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ల కారణంగా కూడా విచ్చలవిడిగా గ్రామాల్లో అవసరం ఉన్నా లేకున్నా ట్రాక్టర్లను కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ సబ్సిడీని ఉపయోగించుకొని లాభపడ్డారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లను అన్నిటినీ ఇసుక అక్రమ రవాణా కోసం వినియోగిస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం పొద్దంతా కష్టపడితే రాని డబ్బులు ఇసుక రవాణాలో వస్తుండడంతో అందరూ ఇసుక రవాణాపై మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామాల్లో ట్రాక్టర్ యజమానులంతా సిండికేట్గా ఏర్పడి గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో పాటు అధికారుల సహకారంతో ఇసుక మాఫియాను అడ్డు అదుపు లేకుండా నడిపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, బాన్సువాడ డివిజన్లలోని సాలూరు, బోధన్, కోటగిరి, మందర్న, రుద్రూరు, పొతంగల్, బీర్కూరు, బాన్సువాడ, హంగర్గా తదితర గ్రామాల పరిధిలోని మంచిరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అధికార పార్టీకి చెందిన నాయకులే ఇసుక వ్యాపారులుగా మారి వ్యవస్థలను శాపిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు ద్వారా యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతున్నా రెవెన్యూ కార్యాలయాల ముందు నుండే అక్రమ తరలుతున్న ఇసుక వాహనాలు వెళుతున్నా పట్టించుకునే అధికారులు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. మీడియా ప్రతినిధులను, పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను ముడుపులతో కట్టడి చేసి దర్జాగా పెద్ద ఎత్తున కోట్లల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతోనే, వారి ఆశీర్వాదంతోనే ఇక్కడ ఇసుక రవాణా జరుగుతోందనేది బహిరంగంగా రహస్యం. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునేందుకు ఉత్సాహం చూపే అధికారి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇసుక రవాణాకు గత 10 ఏళ్లుగా బాల్కొండ నియోజకవర్గం పెట్టింది పేరు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల్కొండ సెగ్మెంట్లోని మోర్తాడ్, ఏర్గట్ల, రామన్నపేట్, సుంకెట్, కోనాపూర్, భీమ్గల్, బడా భీమ్గల్, బెజ్జోరా, గోనుగొప్పుల వంటి గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం కోట్లల్లో జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. కాకపోతే అప్పట్లో బీఆర్ఎస్ అధికార పార్టీ అండతో నడిచింది. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అండతో నడుస్తోంది. ఇక్కడ ఇసుక వ్యాపారులు తెలివిగా ఆలోచించి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటున్న ఇసుక వ్యాపారాన్ని మాత్రం కలిసి సిండికేట్గా చేసుకుంటూ అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇక పోలీసు అధికారులకు ఇసుక రవాణా జరిగినప్పుడు 1-2 రోజులు ఇసుక రవాణా జరిగిన ప్రతిసారి కనీసం లక్షల రూపాయల్లో ముడుపులు ముట్టజెపుతున్నారని, మీడియాకు కూడా వేలల్లో ముడుపులు పంచిపెడుతూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు అందాల్సిన టైంలో టంచనుగా ముడుపులు పాకెట్ అందకపోతే అధికారుల వైపు నుంచి ఇన్స్టంట్ రియాక్షన్ కనిపిస్తోందని ఇసుక వ్యాపారులు అంటున్నారు. రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారి కూడా కలుపుకొని తమకు రావాల్సిన ముడుపుల మూట రాలేదని అడగలేక దాడులు జరిపించి 4-5 ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్లకు తరలించి కేసులు కడుతున్నారు. దీంతో వెంటనే సిండికేట్ లీడర్ ద్వారా ముడుపుల ముల్లే 2 వైపులకు వెళుతోందని ఎస్ఐ, తహసీల్దార్లు అడ్డగోలుగా డిమాండ్ చేస్తున్నట్లు ఇసుక వ్యాపారులు వాపోతున్నారు. ఇచ్చే డబ్బులు ఇస్తున్నా అప్పుడప్పుడు ట్రాక్టర్లు పట్టుకొని కేసులు రాస్తున్నారని, చలానా కింద వేలకు వేలు ఫైన్ కట్టాల్సి వస్తుందని ఒక ట్రాక్టర్ యాజమానులు వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని అక్షర సత్యమని కింద స్థాయి ఉద్యోగులే చెబుతున్నారు. అధికారులకు నేరుగా ముడుపులు అందుతున్నాయని, సమయానికి డబ్బులు అందకపోతే మమ్మల్ని రైడింగ్కు పంపిస్తున్నారనే కానీ మాకు మాత్రం నయా పైసా ఇప్పించడం లేదని ఓ కింది స్థాయి ఉద్యోగి తనపై అధికారిపై అక్కస్సు వెళ్ళగలిగాడు. తన చేత్తోనే తీసుకొచ్చినా ఇప్పుడైనా చేతిలో ఒక్క నోటు పెట్టకుండా మొత్తం జేబులో వేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెడితే తప్ప అక్రమ ఇసుక రవాణా నియంత్రించని పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పక్కదోవ పడుతున్న ఇసుక రవాణాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం మాత్రం ఇసుకాసులకైతే కాసుల వర్షం కురిపిస్తుంది. ఒకే వేబిల్లుపై పదుల సంఖ్యలో అక్రమంగా ఇసుకను మాత్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ, ఆయా శాఖల అధికారులు అయితే పూర్తి నిర్లక్ష్యం వహించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో తన కళ్ళ ముందు నుంచే ట్రిప్పులు తరలిపోతున్నటువంటి ఆ పరిస్థితులలో కూడతలు పట్టినట్టు వివరించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు ఆ బాల్కొండ నియోజకవర్గంతో పాటు మరోవైపు ఇటు బాన్స్వాడ, బోధన్ ఈ 3 నియోజకవర్గాల్లో ఇసుక దందా విరివిగా సాగుతుంటుంది. ఎల్లప్పుడూ ఈ క్రమంలో ఆ గతంలో బీఆర్ఎస్ పీరియడ్ లో సైతం కూడా పూర్తి స్థాయిలో కొన్ని ట్రిప్పర్ల సాయంతో కావచ్చు, లారీల సాయంతో వందల వేల సంఖ్యలో డైలీ ఆ రోజువారీ రీత్యా అక్రమంగా ఇసుక తరలిపోయేది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదినటువంటి అనతి కాలంలోనే ఈ దందా కూడా మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితులు మొన్నటి వరకు రేవంత్ సర్కార్ ఇసుక వ్యవహారానికి సంబంధించి కొంత స్తబ్దంగా ఉంచారు. ఆ ఇసుక రవాణాకు సంబంధించి గత కొంతకాలంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు 10 ట్రిప్ల మేర ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు అందించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా ఒక లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేటటువంటి క్రమంలో 10 ట్రిప్ల ఇసుకను గవర్నమెంట్ ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి జీపీ సెక్రటరీ నుంచి మొదలుగా అవుతున్నటువంటి ఆ గ్రౌండింగ్ కాస్త జీపీ సెక్రటరీ నుంచి, ఎంపీడీఓ నుంచి, ఆ తర్వాత ఎంఆర్ఓ నుంచి కొన్ని అక్కడ దరఖాస్తులు పూర్తి స్థాయిలో ఆర్డీఓ లేదంటే సబ్ కలెక్టర్ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం, అంతిమంగా పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ స్థాయి హోదా ఉన్నటువంటి సదరు ఆఫీసర్ పూర్తి స్థాయిలో ఇసుకకు పర్మిషన్ ఇస్తారు. ఆ తదనంతరం కేవలం ట్రాక్టర్లతో మాత్రమే ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలించాల్సిన అవసరం. ఈ క్రమంలో ఆ ట్రాక్టర్లను అడ్డం పెట్టుకొని మరికొంతమంది చిప్పర్ల సాయంతో కూడా రేయింబవళ్ళు ఇసుకను తరలింపే ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రోజు కొన్ని వందల వేల ట్రిప్పుల్లో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ఇటు బోధన్, అదేవిధంగా బాన్సువాడ సెగ్మెంట్లకు సంబంధించి బోధన్లోని మందర్నతో పాటు మరి బిలోలి ఆ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుక రీచ్లు ఉన్నాయి. కొన్ని ఏళ్ల నాటి నుంచి ఆ ఇసుక రీచ్ల నుంచి వెళ్ళేటటువంటి క్రమంలో రాత్రి పగలు యథేచ్ఛగా అయితే అక్రమంగా ఇసుక తరలిపోతుంది. మరో సందర్భంలో ఇటు బాన్సువాడ సెగ్మెంట్ కి సంబంధించి బీర్కోరి, దామరంచ, చించోలి, పరంగేట్కి తదితర ఇసుక రీచ్ల నుంచి కూడా అక్రమంగా ఇసుక తరలిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది చోటా మోటా లీడర్లు ఈ దందాన్ని మొదలు పెట్టినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా తమ దందా సాగిస్తున్నారు. అధికారులను, ఆ పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ, అదేవిధంగా మైనింగ్ శాఖల అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని వారికి సమయానికి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో అది అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మీడియా వాళ్ళు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా కొంతమందితోని మీడియా వాళ్ళకు బెదిరింపులకు పాల్పడే ఘటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి
బడా భీములతో పాటు మరికొన్ని ఇసుక రీచ్లలో అక్కడ కూడా ఇసుక యథేచ్ఛగా సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇసుక రీచ్లకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి పేటెంట్ హక్కుగా ఆ ప్రాంతం ఉంటుంది, బాల్కొండ నియోజకవర్గం. ఆ బాల్కొండ నియోజకవర్గం సంబంధించి భీమ్గల్తో పాటు బడా భీమ్గల్లోని మరికొన్ని ఇసుక రీచ్లలో కూడా ఇసుక యథేచ్ఛగా రవాణా సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్క వే బిల్లు పైనే దాదాపు 5 నుంచి 10 ట్రిప్పుల మేర అక్రమంగా ఇసుక తరలిపోతుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారము కేవలం ఇసుకను ట్రాక్టర్లలో మాత్రమే తరలించాలి. అలాంటిది ట్రాక్టర్లతో పాటు పొద్దంతా ట్రాక్టర్లలో అక్రమంగా తరలించడం కాకుండా రేయింబవలు లారీలతో పాటు అదే సందర్భంలో టిప్పర్ల సాయంతో తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ విషయాలు తెలిసినప్పుడు కూడా సంబంధిత ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో పాటు నిర్లిప్తత వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాసుల ప్రకృతితో వారంతా తీవ్ర స్థాయిలో మొద్దు నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది మాత్రం అక్కడ ఇసుకాసులకు మాత్రం కొంత ఆసరాగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు స్తబ్దంగా ఉన్నటువంటి అధికారుల స్తబ్దత ఇసుకాసులకు అయితే పెట్టుబడిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో వందల వేల ట్రిప్పులు అయితే దాదాపు రేయింబవళ్ళు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. బోధన్తో పాటు బాన్స్వాడ, బాల్కొండ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ 3 నియోజకవర్గాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యంత ఇసుకకు పెట్టింది పేరు. బాన్స్వాడ, బోధన్లో మంజిరా నది నుంచి ఇసుక తరలించినటువంటి పరిస్థితి. అటు బాల్కొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గోదావరి నది నుంచి సరిహద్దు ఉన్నటువంటి మరో సబ్వేలో ఉన్నటువంటి మరికొంత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో అక్కడ కూడా కొంత వాగులు వంకలు ఉన్నాయి. అక్కడ నుంచి కూడా గోదావరి బెల్ట్ తీరం అది. ఆ గోదావరి బెల్ట్ తీరం నుంచి కూడా ఇప్పుడు ఇసుక అక్రమంగా తరలిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పోలీస్ తో పాటు రెవెన్యూ, మైనింగ్ అధికారుల నిద్రావస్థనే ఇందుకు ప్రధాన కారణం. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు మాత్రం తనిఖీలు చేపట్టడం లేదు. తనిఖీలు చేపట్టిన కూడా చేతులలో ముడుపులు అందితే చాలు యథేచ్ఛగా వారందరికీ వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఉచితంగా 10 ట్రిప్పుల ఇసుక ట్రాక్టర్ల ఇసుక మాత్రం లబ్ధిదారులకు ఉచితంగా అందించే క్రమంలో ఇది ఇసుకాసులకు మాత్రం కాసుల కక్కులు తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ అధికారులు మాత్రం నిర్లిప్తత వీడాల్సిన అవసరం ఎంతైందని పలు అభిప్రాయపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పూర్తిలో ఇసుక మాత్రం అక్రమంగా తరలిపోతున్నది అనేటటువంటి వాదనలు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెర మీదకి వస్తున్నాయి. ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాజు.